నా దగ్గర పంట ఉంటుంది నాకు తెలిసింది. నీకేం తెలిసింది? మైక్ ముందు నుంచో చెబుతాను నేను కూడా కొంటున్నానని. మైకుల ముందు ఎవడ రైతే రాజు ఎన్ను మొక్క దేశానికి అని ఇటు పండిస్తే ఇటు దుమ్ము పడింది అంటారు. అది గెలిచాడు. ఇప్పుడు జగన్ గారు చెప్పాడు 30 ఏళ్ళు నేను గెలిచాడా? ఎవరు మాట వినాల్సిన పని లేదు. అసలు రాజకీయ నాయకులు మాట్లాడకూడదు నాకు తెలిసేది. నా అభిప్రాయం చేసుకో. ఇప్పుడు ఉండదు చెయ్యి అభివృద్ధి. అది అయిపోయినా రా. ఎంత ఇస్తాడు? 30 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు ఇస్తాడు. ఒక పూట హాస్పిటల్ ఏదో జ్వరం వచ్చిపోతే అలా ఇచ్చారు. మేము ఎట బతకాలి? పింఛన్ వేస్తాడు. 4 ఏళ్ళు ఇస్తే ఏమైంది? పింఛన్ ఇస్తే 4 ఏళ్ళు అసలు ఎవడు ఇమ్మన్నాడు పింఛను? పనులు అయితే మొదలై చేస్తున్నారండి. అవ్వు అంతవరకు కన్ఫర్మ్ ఈ పీరియడ్ అవ్వదు. ఇవాళ మొక్కజొన్నలు ఉన్నాయి 1600 అడుగుతున్నారు. గవర్నమెంట్ 2400 మద్దతు ధర ఇచ్చింది. అభిప్రాయం ఉంది. మాకు అది ఇష్టం లేదు తీసుకోవడం. అది ఎందువల్ల ఆడేం చేశారు? ఇప్పుడు అన్నాలు అయింది తీసుకొని 11 ఏళ్ళు అయింది. ఇప్పుడు వరకు అవ్వలేదుగా. అయిద్దా 4 సంవత్సరాల్లో? అయిద్దా? చెప్పండి మీరు. జరుగుతున్నాయి. అయిద్దా ఈ పీరియడ్లో? చెప్పు, నువ్వు చెప్పు. అయిద్దేమో ఇప్పుడు? అయిద్దా ఈ 3 సంవత్సరాల్లో? చేస్తామంటా. నేను కూడా అంటా చేస్తానని. అవ్వాలిగా. ఏముంది? ఏమిచ్చింది కేంద్రం? వీళ్ళ చేతిలో ఉంది. ఏమిచ్చింది? ఏది అక్కడ మాకేం చెప్పలేదు. మరి మీకు చెప్పాడు ఏడన్నా? వచ్చి ఏం చెప్పలా. వచ్చాడు అంతే. ఏమో ఇచ్చిపోయాడు మోడీ గారు. పోయినసారి వచ్చాడు శంకుదారు మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు. తర్వాత మొన్న వచ్చాడు మళ్ళీ. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమి ఇచ్చాడు మీరు చెప్పండి. మరి ఏమి ఇచ్చాడు? మొన్న హామీలు నేను కూడా ఇస్తా. పనికిరాని హామీలు ఏమన్నా మాట నోట్లో మాట. అది ఏం నాయకుల మీద నమ్మకం లేదు. నాయకులు జనాన్ని తప్పితే బాగు చేసే నాయకుడు లేడు. మా అభిప్రాయం అవుతుంది. వాళ్ళు చాలా వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకుడు మమ్మల్ని బాగుతాడు వాళ్ళ దగ్గరకి. ఇప్పుడు మేము బాబు గారిని కలవాలి. కలవనిమ్మను. జగన్ కలవాలి. మమ్మల్ని బానిమ్మని అడకే. ఎవరు అనిస్తాడు మమ్మల్ని బానిమ్మని? అందరం కలవనిమ్మను. ఎవడు జగన్ కలవనేయడు, చంద్రబాబు కలవనేయడు. ఎవరు కలవనేయరు. పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్లు పెడతారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఫాలో అవుతారు. అంతేగాని చిన్నాసన్న గారిని ఎవడు పట్టించుకోడు. టీవీలో కూడా అంతే. టీవీలో కూడా అంతే. వాళ్ళకి అడిగే పోతారు. మీరు ఎప్పుడో ఏదో వచ్చారు ల్యాండ్ కూలింగ్ అని. మేము చూస్తున్నాం. డిబేట్లు చూస్తున్నాము. ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కూర్చోబెడతారు తప్పితే సామాన్య ఎవరిని ఎక్కడికి రారు. వాళ్ళు డిబేట్ తీసుకోరు. ఇప్పుడు మనం మేము డిబేట్లో కూడా చూస్తాం. వారికి డిబేట్లో వాడు ఎవడు ఏ పార్టీకి సంబంధించినాడు ఆ పార్టీకి కూర్చుంటాడు. వాడు చెబుతాడు, ఈడు చెబుతాడు. ఇద్దరిది అసలు పాయింట్ చెప్పరు ఎవడు. అసలు పాయింట్ ఏముంది? ఇప్పుడు మాకు అది చేయడం ఇష్టం లేదు. అది డెవలప్ అయిపోయినాక సాలకపోతే రావడం కరెక్ట్. అది అవ్వలేదు. అది ఏమి అవనప్పుడు ముందుకు రావడం అని ఎంతవరకు లిమిట్ లేదా? ఎన్నో ఎడతైనా తీసుకోవచ్చు. ఏముంది వాళ్ళ మాటలు? ఇప్పుడు అది కాదండి. ఎన్నో ఎడతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కళ్ళ. మేము పక్కనే ఉన్నాం, దూరం కాదు. గత 5 సంవత్సరాలు ఆయన ఏం చేయాల? 3 రాజ్యాలనే మీద కూర్చున్నాడు. 3 6 చేస్తా 7 చేస్తా ఏడా చేయాల. ఆయన ఓడిపోయాడు, ఈయన వచ్చాడు, పనులు మొదలుపెట్టాడు. ఆయన అవ్వదు ఈ పీరియడ్. అవ్వదు. అవ్వదు. తీసుకొస్తామంటే అంతగట్టి చూస్తున్నాం కాబట్టి మేము. వీళ్ళు లోకల్ వాళ్ళం కదా, దూరపోవడం తెలియదు. మాకు తెలుసు కాబట్టి అవ్వదు ఈ పీరియడ్లో. చెబుతా. నేను కూడా చెబుతా. పొరుగులు తెస్తుందని మాట చెప్పడం. వాస్తవం అయితే పనులు అవ్వవు. చేస్తున్నారు కానీ అవ్వవు. అది ఈ పీరియడ్ అయితే అవ్వదు. మళ్ళీ ఆయన గెలిస్తే అప్పుడు చూద్దాం. ఎవడు చెబుతా? అది మేము చెప్పేది కాదు. అది జనం ఎడు చూస్తాడు. జగన్ కూడా చెప్పాడు 50 ఏళ్ళు అని. గెలిచాడు. ఇప్పుడు జగన్ గారు చెప్పాడు 30 ఏళ్ళు నేను గెలిచాడా? చెప్పు. ఎవరు మాట వినాల్సిన పని లేదు. అసలు రాజకీయ నాయకులు మాట్లాడకూడదు నాకు తెలిసేది. నా అభిప్రాయం 15 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు చెప్పుకో. ఏముంది? నువ్వేం చెప్పు. నోటో మాటే కదా. అది కాదు. నోటో మాట. బతుకుంటావో లేదు రేపు పొద్దుడికి. 50 ఏళ్ళు ఉంటావు అని ఎడ చెబుతా? ఇప్పుడు రేపు పొద్దుడు నేను ఉంటానో లేదు తెలియదు. 50 ఏళ్ళు నేను ఎడ చెబుతావు నువ్వు? అవన్నీ పిచ్చి మాటలు. జనం ఎటు తిరుగుతారో తెలియదు. 151 ఆయనకి ఇచ్చారు. వచ్చేది 11 ఇచ్చి ఇప్పుడు ఈయనకి ఇచ్చారు. రేపు ఎవరికి ఇస్తారు? అదే రేపు ఎవరికి ఇస్తారు మనం చూసామా? ఏం అవుతా అవ్వచ్చు. ఎవరు రావడని అని చెబుతాం మనం. సుడుంటే ఎవడైనా అవుతాడు. నేనైనా అవ్వచ్చు. ఇప్పుడు మన సుడి పుట్టి ఉందనుకో అవుతాయేమో. తంతే గార్ల పుట్ల పడ్డట్టు. ఇప్పుడు మాకు అదే అనుకూలంగా మాకు అభిప్రాయం అయితే కరెక్ట్ కాదు. అది ఏంటి అభివృద్ధి? ఏముంది అభివృద్ధి? రాజధాని అభివృద్ధి కావాలని చేసుకో. ఇప్పుడు ఉండదు చెయ్యి అభివృద్ధి. అది అయిపోయినా రా. ఇప్పుడు అది అవ్వలేదు. అవ్వతలుగా మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ 50,000 ఎకరం తీసుకోవాలి, 30,000 ఎకరం తీసుకోవాలంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది. నేను 4 ఎకరాలతో 4 ఎకరాలు కౌలు చేసుకుంటున్నా.
దాని మీద నా కుటుంబం బతుకు దొల్లించుకుంటున్నాను నేను. రేపు ఈ ల్యాండ్ కూలింగ్లో 4 ఎకరాలు తీసుకుంటాడు. ఎంత ఇస్తాడు? 40-30 వచ్చి 20,000 ఇస్తాడు. ఒక పూట హాస్పిటల్ ఏదో జ్వరం వచ్చిపోతే అలా ఇచ్చాలో మేము ఎట బతకాలి? పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. పింఛన్ ఇస్తాడు 4,000 ఇస్తే ఏమైంది? పింఛన్ ఇస్తే 4,000 అసలు ఎవడు ఇమ్మన్నాడు పింఛను? ఇప్పుడు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు పింఛన్ పెంచుకోవడం తప్పితే ఎవడు అడిగాడు పింఛన్ వాళ్ళని? నేను 4,000 ఇస్తాను, నేను 3,000 ఇస్తాను, వాళ్ళ ఓట్ల కోసం పెంచుకోవడం తప్పితే జనం అడిగారు ఇమ్మని 4,000 ఎవరైనా పోయి? చంద్రబాబు దగ్గర పోయి అడిగారు, జగన్ దగ్గర పోయి అడిగారు పింఛన్ మాకు 4,000 చేయమని? ఎవరు అడగల. వాళ్ళ ఓట్ల కోసం సీట్లో కూర్చోవడం కోసం పెంచుతున్నారు అంతే, జనాన్ని నాశనం చేయడానికి. ఎలా ఉంది 18 కాలంలో అభివృద్ధి అమరావతిలో నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది? పనులు అయితే మొదలై చేస్తున్నారండి. అవ్వు అంతవరకు కన్ఫర్మ్ ఈ పీరియడ్లో అవ్వదు. ఏంటి అవ్వదు అవ్వదని ప్రతి బస్సు అదే మాట చెబుతున్నాం అంతే, అవ్వదు ఈ పీరియడ్లో అవ్వదు. పనులు జరుగుతుంది, జరగట్లేదు మేము అన్న చూస్తున్నాం కాబట్టి. కాకపోతే అవ్వ ఈ 3 సంవత్సరాల టైం సాలదు. ఇప్పుడు ఆయన టైం రాదు 3 సంవత్సరాల్లో. నెక్స్ట్ గెలిచాడు అనుకో మళ్ళీ చేస్తాడేమో, గెలవకపోతే ఇంకా ఆయన ఏం చేస్తాడు? చేయలేడుగా. 15 ఏళ్ళు మేమేం చెప్తారు? సరే 20 ఏళ్ళు చెప్పుకోవచ్చు, దానికి తప్పు లేదు. జగన్ కూడా చెప్పాడు 30 ఏళ్ళు. గెలిచాడా? చూస్తున్నాగా కళ్ళ ముందు. ఆ 4 ఎకరాలు వచ్చినాక అమ్ముకొని తినాలి ఆయన చెప్పాడు. ఎన్నాళ్ళు తింటాం అమ్ముకొని? ఎన్నాళ్ళు తింటాం? అదే నేను అంటుంది. ఇప్పుడు పొలం ఉంటే ఏదో 1 ఏళ్ళు దండగ రావచ్చు, 1 ఏళ్ళు లాభం రావచ్చు, డొల్లించుకుంటా బతుకుతాం దాని మీద ఆధారం. పని చేస్తాం ఏదో ఒకటి. వరకు కూర్చోవాలి, వరకు కూర్చున్నా రోగాలు. ఇప్పుడు వ్యవసాయం దండగ వస్తుందని మాకు తెలుసు. దండగ ఎందుకు వస్తుంది? ప్రభుత్వాలు సరిలేకనే దండగ వస్తుంది. మా గవర్నమెంట్లో రైతులంతా సంతోషంగా ఉన్నారు, గిట్టుబాటు ధర అని చెప్పి చెప్తున్నారు. గిట్టుబాటు ధర దేనికొంత చెప్పమను? అన్ని పంటలకు గిట్టుబాటు ధర చెప్పి అచ్చడి చెప్తున్నారు. ఇవాళ మొక్కజొన్నలు ఉన్నాయి 1600 అడుగుతున్నారు. గవర్నమెంట్ 2400 మద్దతు ధర ఇచ్చింది. మరి 18,000 ఒక 100 ఏమి ఇచ్చాడు. ఒక్క గంట కొనలేదు రైతు కాడ CCIలో. ఒడ్డు కొనట్లేదు. ఒడ్డు ఎప్పటికప్పుడు కొంటున్నాము, డబ్బులు కూడా చేతం చెప్తున్నారు కదా సివిల్ సప్లై మంత్రి. చెబుతారు అంతే చెబుతారు. కొండోడికి తెలిసింది, ఒడ్డుండోడికి. లేనోడికి నువ్వు ఆడుంటావు, నా దగ్గర పంట ఉండోడి నాకు తెలిసిద్ది. నీకేం తెలిసింది? మైక్ ముందు నుంచో చెబుతా నేను కూడా కొంటున్నానని. నేను కూడా చెబుతా 20,000 కొంటున్నాడు అని. మాట అదే నువ్వు టీవీలో వేస్తావు రేపు పొద్దున పోయి. అంతేకాదు ఏ పంటగా గిట్టుబాటు ధరలేదు. మేము కొనేవాడికి అన్నిటికీ పెరిగింది. మేము కొనేవాడికి అన్నిటి మందు కట్టలు కానించి, అన్ని పురుగు మందులు కానించి, అన్నిటి కూలి రేటు కానించి అన్నీ పెరిగినాయి. మేము అమ్ముకునేదానికి రేట్లు లేవు. దండగ రాక ఏం చేస్తారు రైతులు? సరే దండగ వచ్చి లేదో వచ్చి తప్పదు రైతు బండియకుండా. మేము బండితే తినేది. మామూలు మైకుల ముందే రైతే రాదు అంటారు. కానీ ఏ కంపెనీ కట్టుబాటు చేయదు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా కాదు. వాళ్ళు చెప్పడం వరకు టీవీల ముందు అంతే. రైతు రాజులాగా చూసేవాడు ఎవడూ లేడు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం చూడదు. చూడాలని నిబంధన చేయాలి. నువ్వు వచ్చే మందులు మేము కంపెనీ వాడు రేటు వేసుకుంటున్నాడు. ఆ రేటుని ఎందుకు కంట్రోల్ చేయలేరు మీరు ప్రభుత్వాలు? మ్యాన్ బ్యాగ్ వాడు 2,000 వేస్తున్నాడు, 1600కి అమ్ముతాడు, లేదా 1500కి అమ్ముతాడు. వాడు ఆ 2,000 దాకా అమ్ముకోవచ్చు. ఎందుకు నియంత్రణ లేదు? ఇప్పుడు దాన్ని నియంత్రణ చేస్తే ఎందుకు వేస్తాడు? రేటు ఎందుకు ఇస్తున్నారు మీరు? నిర్ణయించే రేటు. ఇప్పుడు మా అమ్ముకోవాలంటే నువ్వు నిర్ణయించాలి రేటు, నువ్వు అమ్మాలంటే నువ్వు నిర్ణయించాలి రేటు. మరి ఆడంకా రైతు రాజు అని ఎవడు చెప్పమను? అంతే. మైకుల ముందు ఎవడ రైతే రాజు, ఎండు మొక్క దేశానికి అని వీడు పండిస్తే వీడు నోట్లో దుమ్ము వాళ్ళు అంటారు. అది వీడు పంట పండిస్తే కష్టపడి వాడు కమ్మంగా అమ్ముకొని మా దగ్గర 500 కొని వాడు 1000 రూపాయలు అమ్ముకొని వాడు ప్రభుత్వానికి కొంత లంచం ఇస్తాడు. వాడు హాయిగా బతుకుతాడు. రైతు రేమోలు చాలా పడి కొట్టుకొని చివరికి మట్టి తినాలి.